రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున పరమశివుడి ఉగ్రావతారమైన భూతనాథుడి యొక్క మంత్ర విద్య గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ సాధన విధి విధానాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. ఈ మంత్ర సాధనను అమావాస్య రోజున ప్రారంభించవలసి ఉంటుంది. రాత్రి 9-10 గంటల సమయంలో మంత్రజపాన్ని ప్రారంభించాలి. సాధన కాలంలో సాధకుడు తను సిద్ధం చేసుకున్న ఏకాంత గదిని శుభ్రం చేసుకుని ఆ గదిలో దక్షిణం దిశ వైపున నల్ల గొంగలి ఆసనాన్ని పరుచుకొని నలుపు రంగు వస్త్రాలు ధరించి దక్షిణం దిశ వైపున తిరిగి కూర్చోవాలి. తన ఎదురుగా పీఠం మీద నలుపు రంగు బట్ట పరిచి భూతనాథుడి యొక్క ప్రాణప్రతిష్ఠిత యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి యంత్రానికి ఎదురుగా ఒక మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. ఆ తర్వాత ధూపము నైవేద్యాలను సమర్పణ చేసుకుని సాధకుడు మొదటి రోజున మరియు ఆఖరి రోజున కొబ్బరికాయ బలి సమర్పణ చేయవలసి ఉంటుంది. ఈ సాధనలో జపం కొరకై కపాలమాల లేదా రుద్రాక్షమాల వినియోగించాలి. ఈ మంత్రజపం ప్రతిరోజు కూడా కనీసం 51 మాలలు చేయాలి. ఈ ప్రకారంగా 11 రోజులలో ఈ అనుష్ఠానాన్ని సంపూర్ణం చేసుకోవాలి. ఈ మంత్రసిద్ధి సంఖ్య అనేది కనీసం 1,00,000 వరకు ఉంటుంది. 1,00,000 దాటితేనే మంత్రం అనేది మీకు ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మంత్రసిద్ధి అనంతరము మీరు ఈ మంత్రాన్ని ప్రయోగించడానికి మీరు ఏ వ్యక్తినైతే మీకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటారో ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి ముఖాన్ని మీ మనసులో స్పష్టంగా ధ్యానిస్తూ అదే మాల ద్వారా మీరు కనీసం 1100 సార్లు జపిస్తే మీకు ఆ యొక్క వ్యక్తి ఆకర్షణ చెందడం జరుగుతుంది మీ పట్ల. అలాగే సమస్త భూతగణాలకు అధిపతి అయిన ఆ శివుడి యొక్క స్వరూపమే భూతనాథుడు కావడం వల్ల ఈ సాధన అత్యంత తీవ్రమైన ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది. ఇది కేవలం మనుషులకే కాకుండా సమస్త ప్రాణులను సాధకుడికి అనుకూలంగా మార్చగలుగుతుంది. అలాగే సాధకుడిలో ఉన్న సమస్త భయాలను తంత్రబాధలను నశింపజేసి వాక్సిద్ధిని సమ్మోహన శక్తిని ప్రసాదిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఉగ్ర సాధన కాబట్టి మీరు ఖచ్చితంగా గురు పర్యవేక్షణలో చేయవలసి ఉంటుంది. ఈ మంత్ర అనుష్ఠానంలో మీకు ఉగ్రమైన అనుభవాలు కలిగే అవకాశం ఉంటుంది. అనుష్ఠానం అనేది సాధకుడు గురు పర్యవేక్షణలో చేస్తే 100% ఈ యొక్క మంత్రం అనేది సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.